వైసీపీకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో నేను మీ ముందున్నాను. వైసీపీ మరో జాబితాను ప్రకటించబోతోంది. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి 4 విడతల్లో 58 మంది అభ్యర్థులను ప్రకటించింది. 5వ జాబితాను ఇవాళ రేపో విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాదు 10 మంది లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. మరో 10 మంది అభ్యర్థులను ప్రకటించబోతుంది. ఇప్పటికే లోక్సభ అభ్యర్థులను కూడా మార్పులు చేసింది. ఇప్పుడు ప్రకటించే జాబితాలో కూడా మార్పులు ఉంటాయి అని చెప్తోంది. 28 లోపు మొత్తం 25 లోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలి అని వైసీపీ భావిస్తుంది. ఎందుకంటే 25 నుంచి ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటన ఉన్న నేపథ్యంలో 25 లోపు ఈ ప్రక్రియ అంతా అభ్యర్థుల ప్రక్రియ అంతా పూర్తి చేయాలని భావిస్తోంది. మొత్తం 6 విడతల్లో ఈ అభ్యర్థుల జాబితా విడుదల ఉంటుందని వైసీపీ నేతలు ప్రకటించారు. ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేశారు. 4 జాబితాల్లో 58 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇవాళ రేపో మరొక జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 5వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 5వ జాబితాపై ఇప్పటికే అభ్యర్థుల్లో చాలా ఉత్కంఠ కనిపిస్తోంది. వైసీపీ కేడర్లో కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. అంతేకాదు ఎంపీ అభ్యర్థుల లిస్టును కూడా నేను మీకు వివరించబోతున్నాను. నా దగ్గర ఆ లిస్ట్ ఉంది. ఆర్టీవీ చేతిలో లిస్ట్ ఉంది. విజయనగరం మజ్జి శ్రీనివాస్, అనకాపల్లి అడారి రమాకుమార్, రాజమండ్రి డాక్టర్ పద్మలత. ఒకవేళ కాపు అయితే వివి వినాయక్కి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, అమలాపురం నుంచి రాపాక వరప్రసాద్ రాజోలు జనసేన పార్టీ నుంచి ఆయన గెలిచారు. అమలాపురం నుంచి ఆయన రాపాక వరప్రసాద్ లేదా ఎలిజాకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక నర్సాపురం నుంచి గోగరాజు గంగరాజు తనయుడు కనకరాజుకు అవకాశం కల్పించవచ్చు. మచిలీపట్నం నుంచి కొత్త అభ్యర్థికి చోటు కల్పిస్తారు. గుంటూరు మోదుగల వేణుగోపాల్ లేదా సినీ నటుడు అలీకి గుంటూరు నుంచి అవకాశాన్ని కల్పించవచ్చు. ఇక నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు ఉన్నారు. లేదా ఆయన కాకపోతే యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి అక్కడ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బీసీకి అక్కడ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే 4 విడతల్లో 58 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మరో 2 జాబితాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఈ మొత్తం అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా ఖరారు చేయడం అంతా కూడా 28 లోపు కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే 28 తర్వాత నుంచి బొబ్బిలి నుంచి ఆయన జిల్లాల పర్యటన ఉంటుంది. తర్వాత భీమిలిలో బహిరంగ సభ కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చే లిస్ట్ పై చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్ తో మాట్లాడదాం. రాజేష్, 5వ లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? 5వ లిస్టు సోమవారం విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ రోజు రేపు కొంత సీఎం శని ఆదివారాలు కాబట్టి సీఎం ఎవరిని కలవనని చెప్పారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 5వ లిస్టు సోమవారం సాయంత్రం విడుదల చేసే అవకాశం కనబడుతుంది. 5వ లిస్టు పైన వైసీపీ నేతల్లోనూ ఎమ్మెల్యేలు ఒక టెన్షన్ కనబడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 5వ లిస్టే ఆఖరి లిస్టుగా ఉంటుందనేది వైసీపీ అధిష్టానం చెప్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసెంబ్లీకి సంబంధించినటువంటి 58 మంది అభ్యర్థులు మార్పులు చేసినటువంటి అధిష్టానం ఎంపీలకు సంబంధించి 10 మందిని మార్పులు చేర్పులు చేసింది. మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి 68 స్థానాల మార్పులు చేర్పులు చేపట్టింది. ఇక 5వ లిస్టులో మిగతాకు సంబంధించి ఏవైతే మార్పులు చేర్పులు ఉన్నాయో, అటు అసెంబ్లీకి సంబంధించి ఇటు పార్లమెంట్కి సంబంధించి ఏవైతే మార్పులు ఉన్నాయో వాటికి సంబంధించినట్టు క్లారిటీ 5వ లిస్టులో ఇచ్చి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఖరారు చేసి ఎన్నికల రణరంగంలోకి వెళ్లాలనేది వైసీపీ అధిష్టానం వ్యూహంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లాల పర్యటన కూడా ఖరారయ్యి 25 నుంచి ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. భీమిలిలో 25న భీమిలిలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్న వరుసనే దాదాపు ఎన్నికల్లోపు 100 బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనేలాగా వ్యూహాలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో 5వ లిస్టు ప్రకటించిన తర్వాత ఇంకా ఎలాంటి మార్పులు ఉండవు. 5వ లిస్టులో వచ్చే వాళ్ళ పేర్లే ఆఖరి పేర్లు. ఎవరి అయితే 5వ లిస్టు లోపు వస్తాయో వాళ్ళు ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి. 5వ లిస్టు తర్వాత పూర్తిగా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యేలు గాను, అదేవిధంగా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపీలు గాను 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు 4 విడతల్లో సంబంధించి 4 లిస్టులు ప్రకటించిన నేపథ్యంలో 58 మంది ఎమ్మెల్యేలు అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు మార్చారని చెప్పాలి. మొదట్లో అంటే గత 2-3 నెలల ముందు ప్రచారం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వంలో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చిన వాళ్ళని 30 నుంచి 40 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళ మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. కానీ అనూహ్యంగా ఇప్పటికే 58 మంది అభ్యర్థుల్ని వైసీపీ అధిష్టానం మార్చింది. ఇంకొక 10 నుంచి 12 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తుంది. 70 మంది అసెంబ్లీ, అదేవిధంగా 20 లోక్సభ స్థానాల్లో మార్పులు చేర్పులు, ఓవరాల్ గా 90 సంబంధించిన చేంజెస్ ఉంటాయనేది మనకు అందుతున్న సమాచారం. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే 10 పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. మిగతా 11 స్థానాల్లో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తుంది. ఎందుకంటే అటు రాజంపేట సంబంధించి మిథున్ రెడ్డి ఆయన మార్పు ఉండే అవకాశం లేదు. ఆయన ఎంపీగా పోటీ చేస్తారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా వరుసనే 2 సార్లు గెలిచారు కాబట్టి 3వసారి కూడా ఆయనే కడప నుంచి పోటీ చేస్తారు. బాపట్ల నుంచి నందిగాం సురేషే ఉంటారని ప్రచారం జరుగుతుంది. వాటితో పాటు నరసరావుపేట సంబంధించి లావు కృష్ణదేవరాయలు సిట్టింగ్ ఎంపీ ఆయన కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 25 స్థానాల్లో 4 సిట్టింగ్లు మార్పులు ఉండవు. 21 స్థానాల్లో మార్పులు చేస్తుందంటే భారీ మార్పులుగానే మనం చూడాలి. ఇంకోవైపు ఇప్పటికే
58 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేసినటువంటి అధిష్టానం మరో 12 స్థానాల మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది, 70కి చేరే అవకాశం ఉంది ఉన్న నేపథ్యం కూడా మనకి కనబడుతుంది. ఇక ప్రస్తుతం ఎంపీకి సంబంధించినటువంటి కసరత్తు ఎక్కువ చేసే అవకాశం ఉంది. రాజేష్, ఐదవ లిస్ట్ లో ఎంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది? అంతేకాదు నిజానికి ఈ మార్పులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో వైసీపీలో ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? వైసీపీలో ఒక గందరగోళ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే ఈ స్థాయిలో సిట్టింగ్లు మార్చాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే అందరికీ గడప గడప మన ప్రభుత్వంలో తిరిగి ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రజల వద్దకు వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ మారిస్తే కొత్త వాళ్ళని తీసుకురావడం ద్వారా కొంత క్యాడర్ చెల్లాచెదురు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మార్పుల మీద ఇస్తే కనుక ఖచ్చితంగా మరోసారి గెలిచే అవకాశం ఉంటుందని చాలా మంది నేతలు చెప్తారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం ఇప్పుడు సిట్టింగ్ లో ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ఆపోజిట్ రిపోర్ట్ అంటే వ్యతిరేక రిపోర్ట్స్ అన్ని వచ్చాయి, సర్వేలు కూడా కొంత యాంటీగా రావడంతో వాళ్ళందరూ కూడా మారుస్తున్న పరిస్థితి ఉంది. మంత్రులకు సంబంధించి కానీ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికి సంబంధించి కూడా వ్యతిరేక రిపోర్ట్స్ వచ్చాయి. ఐపాక్ టీమ్ తో పాటు ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేతో పాటు అదేవిధంగా చెవిరెడ్డి చేసిన సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు అన్నింటి కూడా పరిగణలో తీసుకునే మార్పులు చేర్పులు అనేవి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు మాత్రమే ఇప్పటి వరకు మార్పులు చేర్పులు చేసి అక్కడ సిట్టింగ్ గా ఉన్నటువంటి మార్చి కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించారు. అవి కూడా సర్వే చేయించుకున్న తర్వాతే, కొత్త వారి పేర్లతో సర్వే చేయించుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఇన్ఛార్జీలో ప్రకటించే నేపథ్యం చూసాం. ప్రస్తుతం ఎంపీలకు సంబంధించి కాస్త ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఎంపీల కొరత వైసీపీ కొంత కనబడుతుంది. వైసీపీ ఎంపీలకు సంబంధించినటువంటి రేసులో చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ కసరత్తు చేయాల్సి వస్తుంది అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. దానిలో భాగంగానే ఈ 2 రోజులు ఎంపీలకు సంబంధించి కసరత్తు చేసిన తర్వాత 25వ తారీఖు వరకు మొత్తం అభ్యర్థుల మొత్తం అందరూ కూడా ఖరారయ్యే అవకాశం ఉంటుందా? అన్ని లిస్టులు విడుదలైపోయే అవకాశం ఉందా? దాదాపుగా ఖరారు చేయాలనేది వైసీపీ అధిష్టానం వ్యూహంగా కనబడుతుంది. ఎందుకంటే 25 తర్వాత ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలు ఉంటారు, ఆయనతో మీటింగ్ అయ్యే అవకాశం ఉండదు, ఈ కసరత్తు మీద కూర్చునే అవకాశం ముఖ్యమంత్రికి ఉండదు. మరోవైపు మిథున్ రెడ్డి కానీ సజ్జలు కానీ విజయసాయి రెడ్డి వాళ్ళు కూడా జిల్లాలకు వెళ్తారు కాబట్టి, వాళ్ళు కూడా ఎన్నికల రణరంగంలోకి వెళ్తారు కాబట్టి వాళ్ళు కూడా 25 లోపే కసరత్తు పూర్తి చేసి పూర్తిగా ఎన్నికల మీద దృష్టి పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో 25 లోపే ఇదంతా కూడా పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధం అవ్వాలనేది వైసీపీ అధిష్టానం వ్యూహం కనబడుతుంది. ఒకవేళ చేంజెస్ ఉంటే 1-2 చేంజెస్ ఉంటే అవి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మార్పులు ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించిన ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా కొన్ని చేంజెస్ ఉంటాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాలు అక్కడ కార్యకర్తలు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సహకరిస్తున్నారు, వాళ్ళు ఇస్తేనే సహకరిస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించినటువంటి 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ప్రకటించిన ఇన్ఛార్జిలో కూడా కొన్ని మార్పులు ఉంటాయనేది ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సిట్టింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక వేమూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి మేరుగు నాగార్జుని సంతనోతులపాడు తీసుకువెళ్లారు. ప్రస్తుతం సంతనోతులపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆయన సహకరించట్లేదని ఒక ఆరోపణ అయితే మేరుగు నాగార్జున చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఏమైనా మళ్ళీ మార్పులు ఉంటాయో చూడాల్సిన అవసరం. వాటితో పాటు కొన్ని చేంజెస్ ఉన్న నియోజకవర్గాల్లో మళ్ళీ తిరిగి సిట్టింగ్ తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. నర్సారావుపేటలో ఏం జరిగే అవకాశం ఉంది? నర్సారావుపేట లోక్సభ స్థానానికి నర్సాపేట లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ కూడా 2 సార్లు ముఖ్యమంత్రి కలిసి లావు కృష్ణదేవరాయలు ఉంచాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే లావు కృష్ణదేవరాయలకి అక్కడ స్థానికంగా కొంత బలం ఉంది. ఆయన ఈ 5 ఏళ్లలో కొంత ప్రజలకు బాగా దగ్గర అయ్యారు. కొత్త క్యాండిడేట్ ని తీసుకురావడం వల్ల తాము కూడా ఇబ్బంది పడతాము, పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత షఫలింగ్ జరిగే కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయనే కొనసాగించాలని 2 సార్లు ముఖ్యమంత్రి కలిసి పల్నాడు ఎమ్మెల్యేలు అందరూ కోరారు. కానీ లావు కృష్ణదేవరాయలను గుంటూరు పంపించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. కానీ ఎమ్మెల్యేలు పూర్తిగా ఆయనకి సహకరిస్తున్న ఆయనే కోరుతున్న నేపథ్యంలో లావు కృష్ణదేవరాయల వైపే వైసీపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. నర్సరావుపేట ఆయనకే కేటాయించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఆయన కాదనుకుంటే కనుక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వైసీపీ అధికార ప్రతినిధికి ఉన్నటువంటి నాగార్జున యాదవ్, లేకపోతే నెల్లూరు టౌన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి పరిశీలిస్తున్నారు. అయితే లావు కృష్ణదేవరాయలు చాలా స్పష్టంగా అధిష్టానానికి చెప్పేశారు, పోటీ చేస్తే నర్సరావుపేట ఎంపీ నుంచే పోటీ చేస్తాను, లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటాను తప్పించి గుంటూరుకు వెళ్లే ప్రసక్తి లేదని ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు లావు కృష్ణదేవరాయల్ని నర్సరావుపేట ఎంపీగా కొనసాగించే అవకాశం ఎక్కువ కనబడుతుంది. రోహిత్ రైట్ రాజేష్, వై నాట్ 175 అంటున్న వైసీపీ భారీ మార్పులు చేస్తోంది. అభ్యర్థుల విషయంలో 5వ జాబితాను సోమవారం విడుదల చేయబోతోంది. ఈ 5వ జాబితాపై కూడా వైసీపీలో చాలా ఉత్కంఠ కనిపిస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువగానే వైసీపీలో మార్పులు కనిపిస్తున్నాయి. వైసీపీలో అభ్యర్థులను అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలోనే మారుస్తున్నారు. సో ఈ 5వ జాబితాలో ఎటువంటి మార్పులు ఉంటాయనే ఉత్కంఠ కనిపిస్తుంది. ఇప్పటికే 10 లోక్సభ స్థానాల్లోనూ మార్పులు చేశారు. మరో 10 లోక్సభ స్థానాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో సోమవారం 5వ లిస్ట్ రాబోతోంది. మొత్తానికి
6 లిస్టుల్లో మొత్తం జాబితాను విడుదల చేస్తామని వైసీపీ నాయకత్వం చెప్తుంది. 25వ తారీఖు నుంచి జగన్ జిల్లాల పర్యటన ఉంది. బొబ్బిలి నుంచి ఆయన జిల్లాల పర్యటించబోతున్నారు. భీమిలిలో బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటున్నారు. అంతకుముందే మొత్తం అభ్యర్థులను ప్రకటించాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. మరి 5వ లిస్టులో ఎటువంటి మార్పులు ఉంటాయి చూద్దాం. సోమవారం 5వ లిస్టు వస్తుందని చెప్తుంది. 25 లోపే 6వ లిస్టు కూడా వస్తుంది. మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత 25 నుంచి జగన్ జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు. చూద్దాం ఈ జాబితాలో ఎటువంటి మార్పులు ఉంటాయి.